హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను సింపుల్గా వంటగదిలో అవసరమైన చిన్న ఆర్గనైజర్ అయితే నేను చూపించబోతున్నాను. ఇవి ఉన్నాయి చూసారా, థర్మాకోల్. మన అందరికీ తెలిసిందే కదా. ఇవి ఇలా కార్నర్స్ వస్తూ ఉంటాయి కదా, అంటే మనకి టీవీ కానీ వాషింగ్ మిషన్, ఏదైనా మిక్సీ గ్రైండర్ కొన్నప్పుడు ఇట్లాంటివి కార్నర్ వస్తుంటాయి కదా, సైడ్స్ పెట్టుకోవడానికి ఇస్తాడు. అలాంటివి వస్తుంటాయి కదా, అవి అయితే నేను తీసుకున్నాను. చూసారా, కింద దానికి ఎడ్జ్ సమంగా లేదు, ఎడ్జ్ కూడా కరెక్ట్గా లేదు కాబట్టి నేను ఈక్వల్గా కట్ చేసేస్తున్నాను. కొంచెం ఎడ్జ్ అనేది పైకి వచ్చేసింది. చాలా అంటే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. ఈ థర్మాకోల్ మనకి నాకైతే ఇంతే వచ్చింది, లెంత్ పొడవు ఇంతే వచ్చింది. నేను 3 తీసుకున్నాను, అంటే 3 స్టెప్స్ కింద తయారు చేద్దామని. ఒకవేళ మీ దగ్గర 2 ఉన్నాయి అనుకోండి, 2 కూడా మిడిల్లో కట్ చేసుకొని మీరు లెంత్ అనేది తీసుకోవచ్చు. అది ఎలా అంటే ఇదిగోండి, ఇదైతే వంటగదిలో కబోర్డు. నేనైతే ముందుగా ఇది ఎంతవరకు పొడవు ఉంది, నాకు ఎంతవరకు అవసరం అనేది చూసుకున్నాను. చూసారా, నాకు ఇంకా ప్లేస్ అనేది మిగిలిపోయింది. సో నేను మొత్తం తీసుకుంటున్నాను ఈ థర్మాకోల్ షీట్. ఒకవేళ మన దగ్గర చిన్న కబోర్డ్ ఉందనుకోండి, ఆ కబోర్డ్ ఎంతవరకు మనకు అవసరమో అది కట్ చేసేసుకోవచ్చు. లెంత్ చూసి సైడ్కి మనం కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను స్కేల్తో మార్క్ చేసుకుంటున్నా, అంటే ఇది ఒకదాని మీద ఒకటి పెట్టి మనం అతికించడానికి అది ఎంతవరకు సపోర్ట్ ఉంటుందా అని చూసుకొని, ఒక వస్తువు ఏదైనా పెడితే ఎంత స్పేస్ దానికి అవసరం అనేది చూసుకొని ఫస్ట్ అయితే నేను మార్క్ చేసుకుంటున్నాను. చూపిస్తాను మీకు వీడియో ఎండింగ్లో అది ఎలా నేను పెట్టాను, ఏమేమి సర్దాను అనేది చూపిస్తాను. దాన్ని బట్టి మీకు ఐడియా వస్తుంది. చూసారా, అక్కడ స్కేల్ అంత గ్యాప్ ఉంటే సరిపోతుంది. ఇంకొక దాని మీద ఇంకొక థర్మాకోల్ పెట్టి అతికించిన దానికి సపోర్ట్ అయితే అంతవరకు సరిపోతుంది కాబట్టి నేను అంతే తీసుకున్నాను. ఈ ఫ్రంట్లో ఉన్న ఖాళీ స్పేస్ కూడా మనకి ఎంతవరకు ఏదైనా ఒక వస్తువు పెట్టడానికి సరిపోతుందా లేదా అనేది చూసుకుని నేను మొత్తం పెన్తో అయితే మార్క్ చేసుకున్నానండి. ఆ గీత వరకు నేను గమ్ పెట్టి అయితే అతికిస్తున్నాను. దానికి థర్మాకోల్కి వెనకాతల ఓపెన్ వచ్చింది చూసారా. ఇట్లా నేనైతే ఎడ్జ్ ముందుకు వచ్చేలాగా చూసుకున్నాను. ఓపెన్ అనేది వెనక్కుంది. కింద కూడా చూడండి, మనకి మధ్యలో ఒక పక్క చాలా స్పేస్ అయితే వచ్చింది, అయినా కూడా పర్వాలేదు. సైడ్స్ కొంచెం అయితే మనం అతికించడానికి అది అతుక్కున్నా కూడా దానికి సపోర్ట్ అయితే ఉంటుంది. అటు సైడు ఇటు సైడు సపోర్ట్ అయితే ఉంది కదా. మధ్యలో ఓపెన్ వచ్చినా కూడా ఏం పర్వాలేదు, అయినా కూడా నేను గమ్ పెట్టి అతికిస్తాను. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను ఫెవికాల్ కంటే ముందు ఫెవిస్టిక్ తీసుకున్నానండి. అది ఏమవుతుందంటే అతికించేటప్పటికి అస్సలు అతుక్కోవట్లేదు. నేను కొంచెం దాన్ని ఫెవిస్టిక్ వేసిన తర్వాత హోల్ లాగా అయితే పడిపోతుంది థర్మాకోల్కి. అందుకోసమని నేను మళ్ళీ ఫెవికాల్ తీసుకొని దాన్ని గట్టిగా అతికించడానికి అయితే మొత్తం అంతా దాన్ని స్ప్రెడ్ చేశాను. అసలు ఈ గమ్ అతకడానికైతే చాలా అంటే చాలా టైం పట్టిందండి. ఒక 1/2 అవర్ వరకు పట్టింది. వీడియోలో అయితే నేను చూపించలేదు, కానీ అలా దాన్ని ఏదైనా ఒక బరువు పెట్టిన తర్వాత అతుక్కుంది. చాలా టైం పట్టింది. చూసారు కదండి, ఇలాగా అంటే నేనైతే 3 స్టెప్స్ కిందనే తీసుకున్నాను. ఇప్పుడు 3వ స్టెప్ ఉంది. దీనికైతే అసలు ఓపెన్ ఒక పక్కనే మొత్తం, అంటే సపోర్ట్ అయితే నాకు సగం వరకునే వచ్చింది. చూసారా, చివర్లో అయితే నాకు సపోర్ట్ ఏమీ రాలేదు. గమ్ అతికించడానికి చూసారా నాకు ఎంతవరకు వచ్చిందో స్పేస్. ఇంకా నేనైతే పర్వాలేదు, అలా కూడా అంతవరకు వచ్చినా కూడా సపోర్ట్ బాగానే ఉంటుందని చెప్పి నేను తీసుకున్నాను. ఇంక ఇది మొత్తం ఎంతవరకు, ఇదే కిందది ఒక లెంత్ ఉంది, పైన నేను తీసుకున్న 3rd స్టెప్ అయితే ఇంకా పొడవు వచ్చింది. అదే నేను లెంత్ ఎంతవరకునో చూసుకుని పెన్తో అయితే పిల్లలు వీడియో తీసేటప్పుడు అది సరిగా ట్రైపాడ్ అనేది కొంచెం కదిలించినట్టున్నారు. బై మిస్టేక్ నేను కూడా చూసుకోలేదు. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఇంకా అంతే కదా, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. చూసారా, మార్క్ చేశాను. చేసిన తర్వాత దాన్ని ఆ మార్క్ వరకు నేను కట్ చేసేస్తున్నాను. అంతకుముందు అతికించిన ఈ 2 స్టెప్స్ అయితే అతుక్కున్నాయండి. సేమ్ 3rd దానికి కూడా అతికించడానికి సేమ్ నేను ఇలాగే మార్క్ చేసుకుంటున్నాను. అంటే మీకు చెప్పాను కదా, మనం ఒక వస్తువు పెడితే ఎంత స్పేస్ కావాలనేది చూసుకొని ఇంకా నేను గమ్ అతికించడానికి ఎంత సపోర్ట్ అయితే సరిపోతుంది అనేది నేను పెన్తో మార్క్ చేసుకుంటున్నాను.
ఇంకా థర్డ్ స్టెప్ కూడా గమ్ రాసి అయితే అతికించాను. చూసారా, ఏదైనా ఒక సపోర్ట్ లేకపోతే అది స్మూత్గా జారుతుందండి. ధర్మాకోల్ షీట్ ఫెవికాల్కి తొందరగా అతుక్కోవట్లేదు. ఈ చివర్లో చూసారా ఒక పక్క, ఇదిగోండి నేను అతికించిన మొత్తం గమ్ అంతా 3 స్టెప్స్ అతుక్కుంది. నా దగ్గర ఒక పేపర్ ఉంటే ఇట్లా మనం బుక్స్ మీద ఇట్లా వేసుకుంటాం కదా, గిఫ్ట్కి వాటికి వస్తుంటాయి కదా, ఈ పేపర్ అయితే నేను ఒకటి తీసుకున్నాను. సో దీన్ని ఇలా అయితే అతికిచ్చాను, మొత్తం 3 స్టెప్స్ కవర్ అయిపోయేలాగా. మరి దీనికి లాస్ట్లో అయితే ఎడ్జెస్ ఉన్నాయి కదండి, ఇవి కూడా సేమ్ అంటే మనకి ఎంతవరకు పొడవు సరిపోతుంది అనేది చూసుకుని దాన్ని కట్ చేసి నేనైతే ఇలా మడిచి అతికిస్తున్నాను. మొత్తం 2 పక్కల కూడా అలానే సేమ్ చేస్తాను. వీడియో చేసేటప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉన్నా కూడా క్షమిస్తారని కోరుకుంటున్నాను. ఒకవేళ నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కాకపోయినా కూడా మీకు ఇది చూస్తే అర్థమవుతుంది. రెండో పక్క కూడా సేమ్ ఇలానే చూసారా, వెనకాతల సైడ్ మనకు మొత్తం ఓపెన్ వచ్చింది. ఎడ్జెస్ మాత్రమే మనం అతికించాము ఫ్రంట్లో. వెనక చూసారా మొత్తం ఇట్లా ఓపెన్ వచ్చేసింది. సైడ్స్ కూడా ఇంకా స్పేస్ అనేది మిగిలి ఉంది కదండి, ఇవి కూడా సేమ్ ఇలానే ఎడ్జెస్ అనేది కట్ చేసుకొని 2 పక్కల అయితే నేను అతికించేస్తున్నాను. పైన కూడా ఇంకా కొంచెం అతికించాల్సింది ఉంది. ఇదేనండి, చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు. ఆర్గనైజర్ అనేది చూడడానికి చాలా బాగుంటుంది. కాకపోతే నాకు ఎక్కువ గమ్ అతుక్కోవడానికే చాలా టైం పట్టిందండి. ధర్మాకోల్ షీట్ మీద అది జారిపోతూ ఉంది. గమ్ము స్ప్రెడ్ చేసిన తర్వాత కూడా షీట్ అనేది తొందరగా అతుక్కోకుండా జారిపోతూ ఉంది. ఇంకా 2 పక్కల మొత్తం అంతా కవర్ చేసేస్తున్నానండి. పైన కూడా కొంచెం గ్యాప్ ఉంది కదా, అది కూడా నేను అతికించేస్తున్నాను. మనకి బ్యాక్ ఓపెన్ ఉంటుంది కాబట్టి బ్యాక్ అయితే ఏం అవసరం లేదు. చూసారా ఇట్లా మొత్తం అతికించేసాను ఆ పేపరు. సో ఇదండి, ఇలా వచ్చింది ఫైనల్గా. ఇప్పుడు మనం దీన్ని ఎలా యూస్ చేసుకోవాలనేది చూపిస్తాను రండి. కబోర్డ్లో ఇట్లా నేనైతే సెట్ చేసుకున్నాను. చూసారా, మనకి చిన్న చిన్న గాజు కప్పులు కానీ గ్లాసులు కానీ ఉంటూ ఉంటాయి కదా, అవి మనం 1 by 1 పెట్టుకుంటాము. అలా కాకుండా ఇలా ప్లేస్ చేసుకుంటే చూడడానికి కూడా లుక్ బాగుంటుంది, తీసుకోవడానికి కూడా మనకి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.